హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైసీ టెక్ లో స్వాగతం. అందరూ ఉన్నారు, బాగున్నారా? మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. బెట్టింగ్ ఆడొద్దని చెప్తున్నావు, బెట్టింగ్ ఆడొద్దు, ప్రాబ్లం చెందుతారు అని చెప్పేసి చెబుతున్నావు. ఎవరు వింటున్నారో? నువ్వు చెబితే ఎవరు వింటున్నారో? ఆడేవాళ్ళు ఆడుతూనే ఉంటున్నారు, మానేవాళ్ళు తక్కువ, ఆడేవాళ్ళు ఎక్కువ, మానవ వాళ్ళు ఆడుతూనే ఉంటున్నారు అని చెప్పేసి కొన్ని కామెంట్లు వస్తున్నాయి. నా ఫ్రెండ్స్ లోనైనా, నా రిలేటివ్స్ అయినా కొంతమంది, ఎందుకు అంతలా చెప్తున్నావు, అంత లైవ్లు పెట్టి చెప్తున్నావు, వీడియోల రూపంలో చెప్తున్నావు, మానేవారు మానరు, వాళ్ళకే మానాలి అని థాట్ వచ్చినప్పుడు మానతారు తప్ప నువ్వు ఎంత చెప్పినా మానరు అని చెప్పేసి చాలా మంది నన్ను అంటున్నారు. అది నేను చెప్తున్నాను ఏంటంటే, నేను ఎవరో మారిపోతారనో లేకపోతే ఈ ప్రపంచాన్ని బెట్టింగ్ నుంచి మార్చేయాలని నేనేమీ చెప్పట్లేదు. నా జీవితంలో జరిగిన అనుభవాలన్నీ కూడా ఈ బెట్టింగ్ ఆడి నేను ఈ జోదానికి ఎడిక్షన్ అయ్యి నేను ఎలాగైతే నాశనం అయ్యానో, నా జీవితం ఎంత అల్లకొల్లోలం అయిపోయిందో, ఎంత మానసికంగా మనశ్శాంతి లేకుండా ఎంత ఎలా జీవిస్తున్నానో, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరు మీరు పడకూడదు అని చెప్పి ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆడితే, ఈ జూదానికి అలవాటు అవుతే, ఎడిక్షన్ అయిపోతే ఇంత మానసిక బాధ ఉంటుంది అని చెప్పేసి నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా ఆధారం చేసుకొని మీకు చెప్తున్నాను అనమాట. అంతే, మీరు మారిపోతారు ఇలా చెప్తే అన్న ఉద్దేశం కాదు. జాగ్రత్త పడతారు అని, ఈ బెట్టింగ్ లో జాగ్రత్త పడతారు అని నేను ఇప్పుడు ఈ సందర్భంగా చెప్తున్నాను. చాలా మందికి మిమ్మల్ని జాగ్రత్త పడతారు అని మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఆడటం అన్నది ఏంటంటే మానట్లేదు, నాకు తెలుసు. ఎంత చెప్పినా మీరు ఆడటం అంటే మానరు. కానీ ఆడేది తగ్గించుకొని ఆడండి. మీరు లక్షల్లో ఆడేవాళ్ళతో వేలుల్లో ఆడండి, వేలుల్లో ఆడేవాళ్ళతో వందల్లో ఆడండి అని ఈ విషయం ఇప్పటికి చాలా సార్లు చాలా వీడియోల్లో కూడా చెప్పాను అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాగా మీరు పూర్తిగా ఎడిక్షన్ అయిపోయిన తర్వాత దీనిని డబ్బు కోసమే ఆడుతున్నానన్న భ్రమలో మీరు అందరూ కూడా ఉంటున్నారు. అది డబ్బు కోసం కాదు మీరు ఆడేది. మీరు బెట్టింగ్ ఎడిక్షన్ అయిపోయారు, ఏదో ఆడాలి అని చెప్పేసి ఆడటం తప్ప, ఆ టయానికి ఏదోలా చెందాలి అని చెప్పేసి మీ ఆలోచన తప్ప డబ్బుల కోసం కాదు అన్న సంగతి మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అనమాట. అయితే మీరు చెప్పండి, మీరు ఇప్పుడు వరకు ఈ బెట్టింగ్ ఆడి చాలా అప్పులు చేశారు. ఆ అప్పులు ఈ బెట్టింగ్ ఆడతా మళ్ళీ ఆ అప్పుల్ని ఏమన్నా తీర్చారా? కొంచెమైనా 1% అయినా మీరు చేసిన అప్పులు ఈ బెట్టింగ్ ఆడి మళ్ళీ తీర్చారా? తీర్చలేదు. మీరు అనుకుంటుంది ఏంటంటే అప్పులు తీరుతాయి, ఈ బెట్టింగ్ ఆడితేనే తీరతాయి అన్న భ్రమలో మీరు ఉంటున్నారు తప్ప, ఈ అప్పులు మీ ఉన్న అప్పులు మట్టికి అయిపోయినట్టే అనమాట. ఈ బెట్టింగ్ ఆడి మళ్ళీ మీ అప్పులు తీర్చుకోవడం అన్నది కళ అన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి జాగ్రత్తలు చెబుతుమే తప్ప మీరు ఇందులో ఎంత ఆడినా డబ్బులు రావో, ఇటు ఇలా ఆడితే ఇలా ఫ్రాడ్ ఉంటుంది, ఇలా జరుగుతాయి, ఇలా చేస్తారు, ఆన్లైన్ సైట్లలో స్కామ్లు జరుగుతాయి, మీరు ఎంత ఆడినా ఎప్పటికైనా సరే నాశనం అవుతారు అని మీకు జాగ్రత్తలు చెప్పుటమే తప్ప మీరు పూర్తిగా మానిపోతారో, నా వీడియోలు చూస్తే మొత్తం మానేస్తారు అని చెప్పేసి నేను ఎక్కడ కూడా చెప్పలేదనమాట. ఏదైనా సరే ముందు మీ మైండ్ లో ఈ బెట్టింగ్ వల్ల నేను ఇలా నాశనం అయిపోయాను, నా జీవితం ఈ రోజు ఇంతలా అల్లకొల్లం అయిపోయింది, నా కుటుంబం కోసం నేను మారాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నేను మారాలి అని మీరుగా మారాలి తప్ప నేను చెప్తున్న వీడియోలు మీరు చూసి మారిపోతారనో, లేదంటే గనక నేను లైవ్లు పెడుతున్నప్పుడు నా లైవ్లోకి వచ్చి మీరు మాట్లాడటం వల్ల, నాతో సంభాషించడం వల్ల మీరు మారిపోతారనో నేను ఎక్కడ చెప్పలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను ఒక జాగ్రత్త తెలియజేస్తున్నాను అంతే. మీ అందరికీ ఒక జాగ్రత్త తెలియజేస్తున్నాను అంతే. నేను ఒక దారిలో వెళ్ళాను, ఒక ముళ్ళ దారిలో వెళ్ళాను. అటు విష సర్పాలన్నీ ఉంటాయి, చాలా భయంకరమైన ఆ దారి. ఆ దారిలో నేను ప్రయాణం చేశాను. ఆ దారి చాలా భయంకరమైన దారి. ఆ దారిలో మీరు వెళ్ళకండి. ఆ దారిలో నేను వెళ్ళొచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను.
మీరు ఆ దారిలో వెళ్ళకండి, ఇంత భయంకరంగా ఉంటది అని మిమ్మల్ని హెచ్చరిక జారీ చేస్తున్నాను. కాబట్టి ఇనేవాళ్ళు అర్థం చేసుకొని ఇనేవాళ్ళు ఆ దారి వెళ్ళేవాళ్ళు మధ్యలో మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. సగం దూరం అర్థం చేసుకోకుండా ఈడు ఎందుకు చెప్పాడు, ఈడు చెప్పింది మేము వినాలా అని చెప్పేసి సగం దూరం ప్రయాణించిన వాళ్ళు నన్ను గుర్తుకొచ్చి అరే ఆడు చెప్పాడే ఈ దారి ఇలా ఉంటుందని ఇంకా ఎంతకన్నా ఎదరికెళ్తాం అనవసరం అని ఆ సగం ప్రాబ్లం తోటే ఆ దారిలోంచి మళ్ళీ తిరిగి మంచి దారిలో పయనించేస్తారు. కొంతమంది అసలు ఆ దారి ఎంట్రన్సే అరే ఇంతలాగా ఉంటుందని చెప్పాడు కదా, ఆ దారి ఇంత భయంకరంగా ఉంటుందని చెప్పాడు కదా, పయనించాడని కాబట్టి చెప్పాడు కదా, అనుభవించి చెప్తున్నాడు కదా, మనం ఆ దారిలో పయనించకూడదు అని అక్కడతో ఆగిపోవాలి, మొదట్లో ఆగిపోతారు. కానీ కొన్ని మంది మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు ఈడు చెప్పేది ఏంటి, ఈడు చెందిది ఏంటి, ఈడికి ఆ దారిలో ప్రయాణించడం రాలేదు, ఆ దారి అసలు ఆడికి అవగాహన లేదు, అందువల్లే ఆడు అలా ప్రాబ్లం చెందాడు, మేము వెళ్ళి ఎలాగైనా వెళ్ళగలం, మేము వెళ్తాము అని మూర్ఖంగా ప్రయాణం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, గొప్ప కూలిపోయిన వాళ్ళు ఎన్నో మంది ఉన్నారనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను మీకు జాగ్రత్త తెలియజేస్తున్నాను, ఒక దాని మీద అలర్ట్ చెప్తున్నాను అంతే తప్ప ప్రమాదాన్ని పొంచి ఉంది, ఆ ప్రమాదంలో మీరు పడకండి, నేను వెళ్ళి ఆ ప్రమాదంలోని అనుభవించాను అని చెప్పి మీ అందరూ తెలియజేయడం తప్ప ఇంకా నేనేదో ఈ బెట్టింగ్ అంతని ఆడి వాళ్ళందరినీ కూడా నేను మార్చేస్తాను, లేదంటే కనుక వాళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ని మానేసి మొత్తానికి మానేస్తారో ఇటువంటి నేను ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి నేను చెప్పే విషయాలు ఏదైనా సరే మీరు ఒక జాగ్రత్త పరచడానికి మాత్రమే మీరు కూడా అలాగే తీసుకోండి. అలా తీసుకుంటా మీరు ఏదైనా బెట్టింగ్ ఆడాలనుకుంటున్న టైంలో అరే ఆడు ఆ రోజు చెప్పాడే ఇలా మనం చేయకూడదు, ఇలా చేస్తున్నాం కాబట్టి ఇలాగే మనం ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఒకటొకటి తగ్గించుకుంటా రమ్మని చెప్తుంది తప్ప ఇంకేమీ కాదు తమ్ముళ్ళు. ఇంకా కొంతమంది అంటున్నారు నీకు చెప్పినప్పుడు నీ విన్నావా, నీకు చెప్పినప్పుడు నీ వినలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నావు, నీకు చెప్పినప్పుడు నువ్వు వినొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. తమ్ముళ్ళే నేను చెప్తున్నాను, నాకు చెప్పినప్పుడు నేను వినలేదు, నేనే ఒప్పుకుంటున్నాను, నాకు కొంతమంది చెప్పారు, నేను కూడా అప్పుడు ఆ టైంలోని బెట్టింగ్ అడిక్షన్లో ఉండి ఎవరి మాట వినకుండా రెక్లెస్గా ఇంకా జీవితం నాశనం చేసుకున్నాను. కానీ ఆ రోజు నాకు ఇలా సోషల్ మీడియా అంటూ ఏమీ లేదు, ఒక వ్యక్తి ఇలా బెట్టింగ్ లో నాశనం అయిపోయి ఒరే నా జీవితం ఇలా నాశనం అయిపోయిందిరా, మీరు ప్రాబ్లం చెందకండ్రా, ఈ బెట్టింగ్ లో ఇటువంటి స్కామ్లు ఉంటాయి, ఇలా ఉంటాయి, జూదం ఆడితే ఇలా సర్వనాశనం అయిపోతారని చెప్పేసి ఒక సోషల్ మీడియా అంటూ ఏమీ లేదు. ఒకళ్ళు ముందుకు వచ్చి ఎంత ఇలా డేర్గా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నేను ఏదో గొప్ప చెప్తున్నాను, లేకపోతే ఇప్పుడు నేను గొప్ప నేను చెప్పట్లేదు, కానీ మీకు నేను ఇంత ఇలా పూసగుచ్చినట్టు అట్టుపండు వలిసి పెట్టినట్టుగా ఈ బెట్టింగ్ లో జరుగుతున్న స్కామ్లు కానీ, ఈ ఆన్లైన్ లో గేమ్లు స్కామ్లు కానీ, మీరు ఇలా ఆడితే ఇలా అయిపోతారని మీకు అట్టుపండు ఒలిసి పెట్టినట్టుగా చెబుతున్నప్పుడు కూడా ఇంకా నన్ను ఏదో అనాలి అన్న పేరుకి ఎవరు చెప్పినా వినరో, వేస్ట్, నువ్వు చెప్పింది అనవసరం, ఆడివాళ్ళు ఆడుతూనే ఉంటాడు అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు. అయితే నేను ఈ కామెంట్లన్నీ పట్టి నీ చెవితో వదిలేస్తాను. కానీ కొంతమంది తమ్ముళ్ళకి అర్థం కావాలి కాబట్టి, ఈ బెట్టింగ్ ఎడిక్షన్ లోంచి బయటికి రావాలి కాబట్టి నేను ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను తప్ప లేదంటే కనుక ఇప్పుడు ఏయో కామెంట్లు వచ్చినాయో లేకపోతే ఎవరు అన్నారని చెప్పేసి నేను ఇప్పుడు మానేస్తాను అని నేను చెప్పను. నేను ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా నేను ఈ బెట్టింగ్ గురించి చెప్తాను. విని వాళ్ళు వింటారో వినని వాళ్ళు వినరో, ఇన్ని వరకు కూడా నేను చెప్తూనే ఉంటాను. ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో వాళ్ళు మారే వరకు వాళ్ళు మారుతున్నారు, అదే నాకు సంతోషం. ఇంకా మారే వరకు కూడా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ ప్రయత్నంలో మీ అందరూ సపోర్ట్ కూడా కావాలి తమ్ముళ్ళు. దయచేసి చెప్తున్నాను, ఈ బెట్టింగ్ ఎడిక్షన్ లో ఉన్న వాళ్ళకి నా వీడియోలు షేర్ చేస్తూ ఉండండి. కొంచెం ఆ వీడియోలో ఉన్న ఈ బెట్టింగ్ ఆన్లైన్ గేముల్లో జరిగే ఫ్రాడ్లు, ఏ గేమ్ ఎలా ఫ్రాడ్ జరుగుతుంది, జూదం ఆడితే ఎలా నాశనం అయిపోతారు, ఆ అప్పుల పాలు ఎలా అయిపోతారు, మీ కుటుంబాలు ఎలా దూరం అవుతారు, మీకు మనశ్శాంతి లేకుండా ఎలా జీవిస్తూ ఉంటారు, ఇటువంటివన్నీ కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆడితే ఎలా జరుగుతుంది అని ప్రతిదీ కూడా వీడియోలు చేసి పెట్టాను అనమాట. మీరు కొత్తగా ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అయితే దయచేసి ఈ బెట్టింగ్ ఎడిక్షన్ లో ఉన్న వాళ్ళకి దయచేసి చెప్తున్నాను, షేర్ చేయండి. ఎవరో ఒకరో ఇద్దరు మారి మంచిగా ఉంటారని చెప్పేసి నేను
నేను పడ్డ బాధ, నా జీవితంలో పడ్డ బాధ ఎవరో పడకూడదు అని చెప్పేసి నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ అందరూ తోడు కావాలి. దయచేసి చెప్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకొని ఈ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు అయితే దయచేసి ఎంత త్వరగా అవుతే అంత త్వరగా మీకు ఏ అవకాశాలు కుదిరితే, ఏ విధంగా అవకాశాలు కుదిరితే ఆ అవకాశాలు బట్టి ఈ బెట్టింగ్లోంచి బయటకు వచ్చేసి మీ మంచి భవిష్యత్తు, మీ బంగారు భవిష్యత్తు, మీ తెలివితేటలను ఉపయోగించండి. మీరు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయని, బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.